చక్రవర్తి హోంవర్క్ చేసావమ్మా? సార్ ఆన్సర్ చెక్ చేసేద్దామా? షార్ట్ కట్లో చేద్దాం. అన్ని ఫార్మాట్ ఆల్రెడీ మనం చూసేసాం కదా, ఒకటి ఫార్మాట్ చేసి మిగతా షార్ట్ కట్ చేసేద్దాం. ఓకేనా? చెప్పమ్మా. సెకండ్ క్వశ్చన్, అతను సీనియర్ అయితే ఫస్ట్ ఎంతమ్మా? 2,40,000. సీనియర్ అయితే 2,40,000 అయితే టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 2,40,000 అయితే సీనియర్ అయితే అతని టోటల్ ఇన్కమ్ 2,40,000 అయితే. సీనియర్ అయితే అతని టోటల్ ఇన్కమ్ 2,40,000 అయితే. 2,40,000 అయితే. సరే, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. స్లాబ్ అమౌంట్, రేట్, ట్యాక్స్ రేట్, ట్యాక్స్ 0 to 3 lakhs. అసలు అంత లేదు, 2,40,000 ఉంది కదా. ఎంతమ్మా రేటు? 0%. ఎంతమ్మా? 0. అంతే కదా, అంత లేదు అసలు, మనకి 3 lakhs ఉంది. నెంబర్ 2 ఫాస్ట్గా చేసేద్దామా కూడా. నెంబర్ 2 చెప్పమ్మా. 2,80,000. 2,80,000. స్లాబ్ అమౌంట్, రేట్, ట్యాక్స్. స్లాబ్ అమౌంట్, రేటు, ట్యాక్స్. ఎవరు చెప్పేసమ్మా? ఫస్ట్ టోటల్ ఇన్కమ్ రాసుకోవాలి. టోటల్ ఇన్కమ్ ఎంత రాద్దామమ్మా? 2,80,000. 2,80,000. 2,80,000 రాసాము. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 0 to 3 lakhs. ఇక్కడ కూడా అసలు 3 lakhs స్లాబ్లో లేదమ్మా, ఇక్కడ 2,80,000 ఉంది. 2,80,000 ఉంది కాబట్టి 0%, 0. ట్యాక్స్ ఎంతమ్మా? 0. ఓకేనా? నెక్స్ట్ సి, టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 5,90,000. 5,90,000 స్లాబ్ అమౌంట్, ట్యాక్స్ రేట్, ట్యాక్స్. ఫస్ట్ మనం ఎప్పుడు హెడ్డింగ్ పెట్టుకుంటాం. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 5,90,000. 5,90,000. ఫస్ట్ మనం ఎప్పుడు హెడ్డింగ్ పెట్టుకుంటాం. టోటల్ ఇన్కమ్ 5,90,000. 5,90,000. 0 to 3 lakhs. 3 lakhs. 0%, 0. 3 lakhs to 3 lakh 1 రూపీ రాయాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 3 lakh ఏ స్లాబ్లోకి వచ్చేస్తుంది? ఫస్ట్ స్లాబ్లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ 3 lakh రాయకూడదు నువ్వు. 3 lakhs to 5 lakhs ఉందా? మొత్తం ఉంది. 2 lakhs ఎంతమ్మా? 2 lakhs. ఎంత పర్సంటేజ్? 5%. ఎంత వస్తుందమ్మా? 10,000. నెక్స్ట్ 5 lakhs 1 రూపీ. ఎందుకు? ఎగ్జాక్ట్లీ 5 lakh నీకు పైన వచ్చేసింది. 5 lakh 1 రూపీ టు 10 lakhs. కానీ ఇక్కడ మొత్తం లేదు స్లాబ్లో అమౌంట్. ఎంత తీసుకోవాలమ్మా నువ్వు? 90,000. ఎంత? 20%. 18,000. 28,000. 28,000. ఓకేనా?
నెక్స్ట్ ఇంకో చెప్పమ్మా. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 18 lakhs. ఇది ఎంత నెంబరు? ఈనా డీనా? స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్. స్లాబ్ అమౌంట్ రేట్. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 18 lakhs. Zero to 3 lakhs. 3 lakhs. రేట్ ఎంతమ్మా? 0%. 0. 3 lakhs 1 rupee. 2. 5 lakhs. 2 lakhs. 5%. 10,000. 5 lakh 1 rupee to 10 lakhs. ఎంత వస్తుందమ్మా ఈ స్లాబ్లో? 5 lakhs వచ్చేస్తుంది. 20%. 1 lakh. Above 10 lakhs. 8 lakhs. 30%. 2,40,000. మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? 3,50,000. ఇది నెక్స్ట్. ఈ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 1,50,00,000. ఇది కూడా అంతే అమ్మా. స్లాబ్ అమౌంట్ ట్యాక్స్ రేట్ ట్యాక్స్. స్లాబ్ అమౌంట్ ట్యాక్స్ రేట్ ట్యాక్స్. సార్ ఇక్కడ కూడా సేమ్ అవే రొటీన్. థింగ్ ఈజ్ సార్ సేమ్ అదే రొటీన్ అంటే ఇక్కడ ఆపండి వీడియో. సార్ అయినా సరే ఎందుకు చెప్తున్నాం సేమ్ అంతే రొటీన్ అంటే, కొంతమంది చేసి ఉండొచ్చు, కొంతమంది చేసి ఉండకపోవచ్చు, వాళ్ళ కోసం. ఇంకొకటి ఆల్రెడీ ప్రూవ్ అయింది, వీడియో రికార్డింగ్స్లో చూస్తున్నాయి, అర్థమైంది సీక్వెన్స్ వీడియోస్. ప్రీవియస్ క్లాసెస్ వినకుండా నెక్స్ట్ క్లాస్కి వచ్చేసి నేను అది విని అర్థం చేసుకుందాం అనుకుంటే అది కుదరని పని. 10th క్లాస్లో పాసిబుల్ అయింది సార్. అసలు 10th క్లాస్లో క్లాసులకి వెళ్ళలేదు నేనైతే. నేను ఓన్గా చదువుకున్నా మ్యాథ్స్. నీలాగా ఎవరు ఉండరు కదా. సరే పాసిబుల్ అయింది 10th క్లాస్లో. నువ్వు టౌన్ ఫస్ట్ వచ్చావు, ఏదో వచ్చావు నువ్వు. ఇంటర్మీడియట్ అసలు నేను కాలేజ్కి వెళ్ళలేదు సార్, పాసిబుల్ అయింది. డిగ్రీ అయితే అసలు ఎగ్జామ్ రోజు వెళ్ళాను సార్. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో మహా అయితే 2-3 క్లాసులు మిస్ చేస్తే పాసిబుల్ అవుతుంది, కానీ అంత సిలబస్ నువ్వు రివైజ్ చేయడానికి కానీ 4 monthsలో కంప్లీట్ చేయడానికి కానీ. లేకపోతే నీకు అటెంప్ట్లు పడతాయి. ఒక్కసారి అటెంప్ట్ పడిందంటే వెళ్ళిపోతావు నువ్వు, అసలు చేయలేము అనే ఫీల్ వస్తుంది. ఇంకా నువ్వు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినంత వేస్టే. నాకు కట్టిన ఫీజు దగ్గర నుంచి నీ రిజిస్ట్రేషన్ ఫీజు వరకు అంతా వేస్టే. అవి నువ్వు సంపాదిస్తే పెద్ద మ్యాటర్ కాదు. ఎవరైతే పేరెంట్స్ అరే మా అబ్బాయి పండగకి రావాలని నిన్ను చూసి ఆనందపడతారో వాళ్ళు ఏడుపని. నువ్వు ఫెయిల్ అయితే వాళ్ళు నీకు తెలియకుండా ఏడుస్తారు, బయటికి కాదు లోపల. దట్ ఈస్ ట్రూత్, బిట్టర్ ట్రూత్. బయటికి నవ్వుతూనే ఉంటారు వాళ్ళు, కానీ లోపల చాలా బాధపడతారు. అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, ఉంటే బాగుండేది. ఆ బిట్టర్ ట్రూత్ తెలిసినోడు ఎవడు? పండగ, సంక్రాంతి, మా అమ్మ నవ్వుతూ ఉంటుంది నన్ను చూసి సంక్రాంతి రోజు ఉంటే. దట్ ఈస్ టెంపరీ హ్యాపీనెస్, రైట్? వాట్ ఈస్ పర్మనెంట్ హ్యాపీనెస్ టు యువర్ పేరెంట్స్? ప్రతిరోజు సంక్రాంతి ఉంటుంది నువ్వు కానీ పాస్ అయితే. ఆ క్లారిటీ ఉన్నవాడు, ఆ బిట్టర్ ట్రూత్ తెలిసినవాడు
ఇట్లా ఉండదు రిజల్ట్. సరే ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు నువ్వు పండగ ముందు చక్కగా హ్యాపీగా ఉండక అంటే, నాకు ఆ బిట్టర్ ప్రూఫ్ తెలుసు, ఆ జరగబోయేది తెలుసు, ఆ పెయిన్, పర్టికులర్ ఆ పేరెంట్స్ నాకు ఫీజు కట్టి వాళ్ళ బాధ తెలుసు. నా దాకా వచ్చి చెప్పుకోలేకపోయినా అయినో కదా, వాళ్ళు నాకు ఫీజు కట్టారమ్మా, నువ్వు కాదుగా కట్టింది, వాళ్ళు కట్టారు ఫీజు కష్టపడి. ఏదో చేస్తాడు ఈయన, ఏదో భాష అయినో వాళ్ళకి మీ ప్రేమ ఉంటుంది, గారాబం ఉంటుంది, డెఫినెట్లీ ఏ తండ్రి అమ్మకైనా సరే ఉంటుంది అది. ఆ బాండ్ని బ్రేక్ చేసుకుని వాళ్ళ టెంపరీ హ్యాపీనెస్ కాదు పర్మనెంట్ హ్యాపీనెస్లోకి తీసుకెళ్లే బాధ్యత మంది. దట్ ఈస్ అ మెచ్యూరిటీ. సరే, నాకు అసలు ఇప్పుడు లేగలైన పరిస్థితి అయినా సరే నేను క్లాస్కి వచ్చా ఎందుకు? బికాస్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అంతే కదమ్మా. అలా ఎప్పుడైతే మన వర్క్ని మనం ఏం పని చేయాలి, మనం చదువుకోవాలి, మీరైతే చదువుకోవాలి, నేనైతే క్లాసులు చెప్పాలి, ఎప్పుడైతే దానికి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని వర్షిప్ చేస్తాం, ఈ లెవెల్ అయిన పరిస్థితి అయితే ఇట్స్ ఓకే ఫైన్, హ్యాపీగా బతుకుతామమ్మా, డబ్బులు ఉన్నా లేకపోతే. నేను అందుకని చెప్పేది రెస్పెక్ట్ యువర్ వర్క్. స్లాబ్ చెప్పండి అమ్మా. సో టోటల్ ఇన్కమ్ రాసుకోవాలి ఫస్ట్. టోటల్ ఇన్కమ్ ఎంత? 1,50,00,000. సార్ ఫస్ట్ స్లాబ్ ఎంతైనా ఫస్ట్ స్లాబ్ అదే కదా, అప్ టు 3,00,000. 3,00,000. 3,00,000 ట్యాక్స్ రేట్ ఎంత సార్ అంటే 0%. ట్యాక్స్ ఎంత సార్ అంటే 0. 3,01 రూపీ టు 5,00,000. ఇక్కడ 2,00,000 ఉంటుంది అమౌంట్. ఎంత ఉంటుందమ్మా? 2,00,000. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత సార్ అంటే 5%. ఎంతమ్మా? 10,000. 5,00,000 టు 5,01 రూపీ టు 10,00,000. ఇక్కడ 5,00,000. 20%. 1,00,000. 1,00,000. Last slab above 10,00,000. 1,40,00,000. 30% is 42,00,000. Total 43,10,000. 43,10,000. 43,10,000. షార్ట్ కట్ ఉంటుందా? మనం లాస్ట్ టైం రాసినట్టు ఇక్కడ కూడా షార్ట్ కట్ ఉంటుందా? ఉంటుందిగా. నార్మల్ స్లాబ్ రేట్స్కి రాసినట్టు సీనియర్కి కూడా షార్ట్ కట్ ఉంటుందిగా. ఏం రాసాం అక్కడ షార్ట్ కట్ అంటే, ఇఫ్ ద ఇన్కమ్ ఈస్ అబోవ్ 10,00,000. 10,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఏ కేసులోనమ్మా? ఇన్ కేస్ ఆఫ్ సీనియర్. సూపర్ సీనియరా సీనియరా? సీనియర్. అప్పుడు ఏంటి నీకు షార్ట్ కట్ అంటే, ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నువ్వు ఇన్కమ్ అబౌవ్ 10,00,000 క్యాలిక్యులేట్ చేయి. ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఇన్కమ్ అబౌవ్ 10,00,000 క్యాలిక్యులేట్. ఇన్కమ్ అబౌవ్ 10,00,000 క్యాలిక్యులేట్. దాని మీద ఎంత పర్సంటేజ్ వేస్తావు సార్ నువ్వు అంటే 30% వెయ్యి. ఇక్కడ యాడ్ చేసే ఫిక్స్డ్ అమౌంట్ చేంజ్ అవుతుంది లాస్ట్ కేస్కి ఈ కేస్కి. 1,10,000 ఇక్కడ అక్కడ ప్రీవియస్ కేసులో ఎంతమ్మా? 1,12,500. అసలు అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను డీప్గా అబ్జర్వ్ చేస్తే వస్తుంది. ఏం లేదు, నీకు ఈ స్లాబ్స్ ఇదిగో ఈ ఫిక్స్డ్ స్లాబ్స్ కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే ఎంత? 1,10,000. అదే అక్కడ ఫిక్స్డ్ అమౌంట్. అది కూడా ఒకళ్ళు వచ్చి స్పూన్ ఫీడ్ చేశారనుకో, చాలా చండాలంగా ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయాలా 1,10,000 ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు సార్ అని. సరే నేను చెప్పిన తర్వాత అయినా బల్బు వెలిగిందా? ఇట్స్ ఓకే ఫైన్.
చెప్పిన తర్వాత కూడా నీకు బల్బు వెలగలేదా, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వేర్ ఆర్ యూ? మేబీ ఫోకస్ లేకుండా క్లాస్లో కూర్చున్నట్టు, లేదా చిన్నప్పటి నుంచి నీ బ్రెయిన్ నువ్వు ట్రైన్ చేయట్లేదు సరిగ్గా. అంతే కదమ్మా. విజ్డమ్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు. ఎలా థింక్ చేస్తున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఫాస్ట్గా క్యాచ్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. టైమింగ్ డిఫరెన్స్ ఉండొచ్చు, నీకు కొంచెం ఫాస్ట్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి స్లో ఉండొచ్చు. బట్ అంతేగాని డికేడ్లు స్లో ఉండకూడదు కదా. ఆ 1,10,000 అలా వచ్చింది షార్ట్ కట్లో. సరే, ఇంకొక షార్ట్ కట్ ఒకటి అయిపోయింది కదమ్మా. ఇంకొక షార్ట్ కట్ ఏంటమ్మా అది? ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ అబోవ్ 5 lakhs, 5 lakhs కంటే ఎక్కువ ఉంది, బట్ లెస్ దాన్ 10 lakhs, 10 lakhs కంటే తక్కువ ఉంది. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటి చెప్పాలి. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటి? టాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ అబోవ్ 5 lakhs. 5 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ ఎంతో అది తీసుకోండి. దీని మీద ఎంత పర్సంటేజ్ వేయాలమ్మా? 20% వేయండి. దీనికి ఎంత యాడ్ చేయాలమ్మా? ఫిక్స్డ్ అమౌంట్ 10,000 యాడ్ చేయండి. దిస్ ఇస్ షార్ట్ కట్. మీకు ఎంసీక్యూ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ చేయాలి, అంతేగాని అప్పుడు స్లాబ్స్ వేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. సో దిస్ ఇస్ ద వన్. సరే, ఇంకొకటి కూడా చేసాము, ఇంకొకటి హోంవర్క్ చేసామా? అది రేపు హోంవర్క్ చేస్తారా? అది రేపు హోంవర్క్ ఇద్దాం, అది రేపు కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 రేపు హోంవర్క్ చేయండి అమ్మా. ఎవరమ్మా? సూపర్ సీనియర్ సిటిజన్. ఈయనకి స్లాబ్ రేట్స్ మారిపోయినాయి. ఎవరైనా 80 years కంటే 80 years ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళని ఇలా అంటాం. 80 years ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళని ఏమంటామమ్మా? సూపర్ సీనియర్ సిటిజన్. సో వీళ్ళకి ట్యాక్స్ రేట్స్ ఏంటి సార్? సూపర్ సీనియర్ సిటిజన్కి ట్యాక్స్ రేట్ ఏంటి? వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్? చెప్పాలి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అప్ టు 5 lakhs నిల్, 5 lakhs to 10 lakhs 20%. 5 lakhs to 10 lakhs 20%. సార్ అప్ టు 5 lakhs నిల్ అండి. 5 lakhs to 10 lakhs 20%. ఒక స్లాబే లేదు, 5% లేదు అసలు, చూసారా? అబోవ్ 10 lakhs 30%. 5 lakhs వరకు వీళ్ళకి ట్యాక్స్ లేదు. పెద్దవాళ్ళు ఎందుకు కష్టపడ్డారని? మేము కష్టపడట్లేదా? వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయా, మనకి ఎక్కువ ఉంటాయా అమ్మా? వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకోవాలి. ఎందుకు వాళ్ళకి అలా ఇచ్చారు నాకు కావాలి ఇప్పుడు ఆన్సర్గా. ఏమో అక్కడ నాకు ఎందుకో రాజకీయ కోణం కనిపిస్తుంది. అక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే కాబట్టి, మోస్ట్లీ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్గా రాసుకున్నారేమో ఆ పాయింట్ అనిపిస్తుంది. నీకు అనిపించట్లేదమ్మా అట్లాగా? నీకు కూడా అనిపిస్తుంది కదా? గ్యాంబ్లింగ్. ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వరకు ఏం చేశానమ్మా? అవుతుంది కదా, రికార్డింగ్ అవుతుంది. సార్ ఎందుకు 80 years ఆర్ అబోవ్ వాళ్ళకి 5 lakhs వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇచ్చారంటే, పెద్దవాళ్ళు గౌరవించాలి. పాపం వాళ్ళు అయ్యే కదా సంపాదన ఏమైనా ఉంటుందా? ఇక సేవింగ్సే కదా, అప్పటి వరకు సంపాదించారు, కొంచెం గౌరవం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఇలా చూసుకో. 5 lakhs వరకు. మా ఇది రేపు చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 3 ఏం అప్లై చేసి రేపు చేసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిబేట్ అండర్ సెక్షన్ 87.
ఏ అదేంటి ఎవ్వరు రానప్పుడు రిబేట్ చెప్తావు, హాలిడేస్ ముందు చెప్తావు? నేను అట్లా ప్లాన్ చేసి చెప్తున్నానా, సీక్వెన్స్లో చెప్తున్నానా? సీక్వెన్స్లో. సరే, రేపు పొద్దున్న నువ్వు క్లాస్లో రిబేట్ మళ్ళీ చెప్పు అని నన్ను అడుగుతావు. నేను అప్పుడు ఏం క్వశ్చన్ చెప్తానంటే, ఈ వీడియో ఓపెన్ చేసి చూడమంటావు. నువ్వు ఓపెన్ చేసి ఉంటావు, ఇప్పుడు చూస్తూ ఉంటావు. ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది ఏ క్లాస్ మళ్ళీ చెప్పడం కుదరదు. ఎందుకమ్మా అట్లా చెప్తూ పోతే ఎప్పటికైతే సిలబస్? ఈ దిక్కులేని నెగ్లిజెన్స్కి నేను నేను ఆన్సర్బుల్లా కాదు కదా. ఇప్పుడే ఒక పెద్ద స్టోరీ చెప్పాను. ఏంటి నన్ను తిడుతున్నావు, అసలు మా పేరెంట్స్ నన్ను తిట్టలేదు కదా. అట్లా చేస్తున్నావు మరి నువ్వు. నువ్వు తీసుకున్న కోర్స్ ఏంది, నువ్వు చేసే పనులు ఏంటి కదా. రోజు రెగ్యులర్గా వచ్చి చదివితేనే దిక్కు లేదు. నువ్వు మళ్ళీ మధ్యలో అబ్సెంట్ అవుతాను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి పాత క్లాసులు చూడకుండా వచ్చేస్తాను. అర్థమైంది కదా, చిన్నప్పటి నుంచి నాకు అంతే కదా అంటే ఎట్లా అర్థమైంది? నేను చెప్తున్నా కదా అర్థం కాదని. మళ్ళీ రిబేట్ అడ్జస్ట్ చేయమంటాను, నువ్వు అట్లా చూస్తావు, ఏదో అడ్జస్ట్ చేస్తున్నాడు అంటావు. సరే, నువ్వు క్లారిటీతో పాత క్లాస్ చూస్తేనే ఇది అర్థమైంది అనుకుంటే చాలు. నువ్వేం వెళ్తావు బయటికి వెళ్ళి, "ఆ, ఏం అర్థం కావట్లేదు అది ఇది" అని. వాడేమనుకుంటాడు కొత్తగాడు? అట్లా అనుకోలే, 10 సంవత్సరాల నుంచి కాలేజ్ కాబట్టి ఆ మాట అయితే రాదు. ఎందుకంటే యూట్యూబ్లో పెడుతున్నాం కదా అన్నీ. కోర్స్ టఫ్ అనుకుంటాడు వాడు. మా ఈ కోర్సులో ఏం అర్థం కావంటారా అనుకుంటా. ఒకరోజు రాకపోతే అంతే ఫీల్ వస్తాం. ఎందుకంటే ఒక చాలా సింపుల్ టాపిక్ ఏమీ అంత డిఫికల్ట్ ఏంట్రా అనిపిస్తుంది నీకు కంటిన్యూటీ లేక. అలాంటిది రిబేట్. రిబేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్ అనేది నీకు మొత్తం సిలబస్ అంతా వస్తూనే ఉంటుంది. అది నువ్వు జాగ్రత్తగా వింటాను. ఇప్పుడు అంటే రికార్డింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. రికార్డింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి? అయిపోయిందిగా, డబ్బులన్నీ వేస్ట్ అయ్యా. నేను మళ్ళీ చెప్తాను అనుకుంటున్నారా? చెప్పినా కానీ ఇంత డీటెయిల్గా చెప్తానా? లేదుగా. స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈజ్ రిబేట్? రిబేట్కి సెక్షన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. రిబేట్ సెక్షన్ నెంబర్ ఎంతమ్మా? 87A. రిబేట్కి సెక్షన్ నెంబర్ ఎంతమ్మా? 87A. సో వాట్ ఈస్ దిస్ రిబేట్? రిబేట్ అనేది ఒక టెక్నికల్ వర్డ్. దాని మీనింగ్ చూసుకుంటే మనం డిస్కౌంట్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు వరకు నువ్వు ఏదైతే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసావో కొంత డిస్కౌంట్ ఇచ్చేసి రిమైనింగ్ తీసుకుంటా. కండిషన్స్ అప్లై. ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే నీకు ఆ డిస్కౌంట్ అనేది ఇస్తాను. అందరికీ ఇస్తానా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసిన వాళ్ళక? కండిషన్స్ సాటిస్ఫై. అది రిబేట్ అనేది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఒకటి ఉంటుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఒకటి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేనా, న్యూ ట్యాక్స్ రెజ్యూమేనా? ఓల్డ్. న్యూ ఇది అయిపోయిన తర్వాత చెప్పు. రెండిట్లో ఏది ఫాలో అవ్వాలి సార్? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఫాలో అవ్వాలా, న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఫాలో అవ్వాలా అంటే, సార్ న్యూ అంటే ఏ గొడవ లేకుండా ఓల్డ్ వదిలేసేవాళ్ళు. రెండు చెప్పేసేసి ఓల్డ్ అలా ఉంచి న్యూ దాని కొత్త ట్యాక్స్ రేట్లు తెచ్చి మళ్ళీ రిబేట్లన్నీ కొత్త కొత్తగా చెప్పేసి హ్యాపీగా ఓకే అది ఫాలో అవుదాం అనే లోపు ఓల్డ్ కానీ న్యూ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అన్నాడు. అంటే ఆప్షన్ ఎవరికి ఇచ్చాడు? ఎస్ఎస్సి. టెక్నికల్ వర్డ్స్ నేర్చుకోవాలి కదమ్మా. అంటే ఎవడు సార్? కొత్త పేరు ఏదో చెప్తున్నావు, మాకు తెలియదు, మా ఫ్రెండ్ కాదు. ఎస్ఎస్సి అంటే ఎవడమ్మా? మనం ఇన్కమ్ ట్యాక్స్లో అందరిని ఏమని పిలుస్తాం? ఎస్ఎస్సి అని పిలుస్తాం. అంటే ఎస్ఎస్సి చూస్ చేసుకోవాలంట ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేనా, న్యూ ట్యాక్స్ రెజ్యూమే. ఎందులో తక్కువ ట్యాక్స్ వచ్చిందో నువ్వు రెండు క్యాలిక్యులేట్ చేసుకొని ఆల్రెడీ చెప్పుకున్నదే. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అంటే నాకు గట్టి నమ్మకం అమ్మా. గుర్తుండదు అసలు. ఓల్డ్ అంటే ఓల్డా, న్యూ అంటే న్యూ. ఏంటి ఓల్డ్, ఏంటి న్యూ, ఏది ఫాలో అవ్వాలి? ఆల్రెడీ చెప్పుకున్నావు, రికార్డింగ్స్ చూడు నువ్వు. ఎవడో క్లాస్లో ఇద్దరు ముగ్గురికి బాగా ఫోకస్ వాడికి చెప్పాడు ఆల్రెడీ. రెండులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఏది తక్కువ ట్యాక్స్ వస్తే రెండులో అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రెండు చదువుకోవాలి, ఒకటి చదువుకోవాలి? మనం రెండు చదువుకోవాలి, ఎందుకంటే మనమే కదా అది చేసి పెట్టేది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం నీ ట్యాక్స్ ఎంత వస్తుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమే రూల్స్ ప్రకారం నీ ట్యాక్స్ ఎంత వస్తుంది, ఇదిగో ఇందులో తక్కువ వచ్చింది అందుకని ఇది తీసుకో. చెప్పాల్సింది ఎవరమ్మా? మనమే. ఇప్పుడు చెప్పమ్మా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే చదువుకోవాలా, న్యూ ట్యాక్స్ రెజ్యూమే చదువుకోవాలా? రెండు చదువుకోవాలి. ఇప్పుడు మనం చదువుకుంటుంది ఏంటి? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఇప్పుడు మనం చూసిన స్లాబ్ రేట్స్ ఏంటి? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. మళ్ళీ న్యూలో మళ్ళీ కొత్తవి చెప్తావా? చెప్తా. ఏంటి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? నిజంగా చెప్పు, నిజంగానే. ముందే చెప్పావు కాబట్టి సరిపోయింది. అంటే మధ్యలో చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి జాయిన్ అయిపోతారమ్మా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.
నువ్వు అన్నీ రెడీ అయ్యే జాయిన్ అవ్వు, మళ్ళీ ఎందుకు అనవసరంగా వచ్చి ఫీజు కట్టావు, నీకు ముందే క్లారిటీ వచ్చేసిందా చేయగలవా చేయలేవా అని. చేయగలనంటేనే ఫీజు కట్టు. ఎందుకు ఒకసారి కడితే మళ్ళీ రిఫండ్ ఇవ్వను, ముందే చెప్తున్నా. సరే, అక్కడ రాసి ఉంటుంది కదా, మా నాన్న నేను ఇవ్వమని చెప్పినా మా వాళ్ళు ఇవ్వరు, నీకు తెలియదు పక్కకి వెళ్ళి అంటారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, మరి ఇవన్నీ రెడీ అయ్యే నువ్వు ఫీజు కట్టు. సార్ మరి ఇది గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ స్లాబ్ రేట్స్ మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజ్యూమే గుర్తుపెట్టు. ఇప్పుడు నేను చెప్పబోయే రిబార్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేనా న్యూ ట్యాక్స్ రెజ్యూమేనా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. రిబేట్ అంటే మీనింగ్ ఏంటి? డిస్కౌంట్ ఆఫ్ ట్యాక్స్. అంటే నీకు ఏదైతే ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లై చేస్తే వచ్చిందో అది మొత్తం తీసుకోకుండా దానికి ఏమి ఇస్తానమ్మా? డిస్కౌంట్. మీకు ఎవరైనా డిస్కౌంట్ ఇచ్చారా? ఎవరు? నేనైతే ఇవ్వలేదు కదమ్మా, ఫిక్స్డ్ రేట్లు టార్గెట్ అకార్డింగ్లో. మొన్న అంతకుముందు బ్యాచ్లు ఇచ్చానమ్మా, చాలా ఇష్యూ అయిపోయింది. స్టూడెంట్స్ వచ్చి అదేంటి ఫిక్స్డ్ అన్నావు, వాళ్ళకి కొద్దిగా తగ్గించావు, ఇది ఇది అని అన్నారు. ఈసారి మా ఫిక్స్డ్ అండి, ఆ 2000 3000 తగ్గటం వల్ల నాకు క్లాస్లో చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎట్లయినా ఫ్రెండ్స్ అవుతారమ్మా, ఎట్లయినా తెలుస్తాయి, తర్వాత అయినా తెలుస్తాయి. చివరికి నన్ను తిట్టుకుంటారు, ఏదో గొప్పగా చెప్పాడు ఫిక్స్డ్ రేట్లని అని. అందుకని ఈసారి ఫిక్స్డ్ చేస్తాను. ఓకే, మరి ఎక్కడ డిస్కౌంట్ వచ్చింది మనకి? డిమార్ట్లో డిస్కౌంట్లు ఉంటాయి, షాప్లో డిస్కౌంట్ ఉంటాయి, డ్రెస్సులు కొంటున్నప్పుడు డిస్కౌంట్లు ఉంటాయి, ఫెస్టివల్ డిస్కౌంట్లు ఉంటాయి. సేమ్ అలాగే మోడీ తాతయ్య కూడా మనకి ట్యాక్స్ డిస్కౌంట్ ఇస్తాడంట. తీసుకుందామా వద్దా? తీసుకుందామా, ఎందుకు వద్దు? కండిషన్ సాటిస్ఫై చేయాలి. నువ్వు ఈ రిబేట్ తీసుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఎవరై ఉండాలమ్మా? ఇండివిజువల్. రేపు పొద్దున్న నేను కంపెనీకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, రిబేట్ ఇద్దామంటున్నా, నువ్వేమంటావు? ఆగు అంటావు. ఎందుకు ఆగాలి? కంపెనీకి కాదు ఆ రిబేట్ ఇవ్వాల్సింది, ఎవరికంట? ఇండివిజువల్. కంపెనీకి ఎట్లా ఇస్తావు? పార్ట్నర్షిప్ ఫామ్కి ఎట్లా ఇస్తావు? ఏఓపీకి ఎలా ఇస్తావు? ఎవరికి మాత్రమే ఇస్తావు? మరి ఇది ఏఓపీ చక్కగా స్లాబ్ రేట్స్ అప్లై చేస్తానా, రిబేట్ ఇవ్వమంటావు, రిబేట్ అడ్జస్ట్ చేసేస్తాను. నేను అలాగే చూస్తూ ఉంటా. ఏదైనా కంపెనీయే, అది ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఓపీ ఉన్నాడమ్మా, స్లాబ్ రేట్స్ ఇవే అప్లై అవుతాయి, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసావు, రిబేట్ అడ్జస్ట్ చేస్తావు. నేను అలాగే చూస్తూ ఉంటా. నేను ఎందుకు అలాగే చూస్తూ ఉంటా? ఏఓపీ ఉన్నాడు, రిబేట్ అడ్జస్ట్ చేసావు, ఎందుకు అలాగే చూస్తూ ఉంటా? తెలీదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు 2 సంవత్సరాలు ఇవ్వాలి మీకు టైము కదా. ఇన్కమ్, ఎవరి ఇన్కమ్? పర్సన్ ఇన్కమ్ని నువ్వు ట్యాక్స్ చేస్తావు. పర్సన్ అంటే ఎవరో చెప్పాను నేను, 7 కేటగిరీస్ 7 ఐటమ్స్ చెప్పాను, వాళ్ళు పర్సన్ అంటే. నేను డిక్షనరీ మీనింగ్ తీసుకుంటా, కంపెనీస్ యాక్ట్ మీనింగ్ తీసుకుంటా. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చదువుతావు నువ్వు? వీళ్ళల్లో పర్సన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఇదిగో 7 కేటగిరీస్గా డివైడ్ చేశా. అందులో ఫస్ట్ వచ్చేది ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఎక్కడ ఒకళ్ళు కనిపిస్తే వాళ్ళు ఇండివిజువల్ కాదు. కంపెనీలో ఒకడే ఉన్నాడు సార్, 1 పర్సన్ కంపెనీ, వాడిని నేను ఇండివిజువల్, అది కంపెనీ, అది వాడిని ఏమన్నా బిలువు, కంపెనీ కదా అది. అందులో 1 ఉంటే ఏంటి, 2 ఉంటే ఏంటి, ఏంటి దాని స్టేటస్ ఏంటి? కంపెనీ ఏ లిమిటెడ్. ఎక్కడ వస్తుంది 1 పర్సన్ కంపెనీ? కంపెనీలో వస్తుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఇండివిజువల్ అంటే ఎవరు వస్తారు? మనుషులు వస్తారు. మనుషులు లేకుండా కంపెనీ వస్తుందా సార్? ఎక్కడ తెలిసింది నీ క్లారిటీ? చిన్నప్పుడు ఫౌండేషన్ దగ్గరే చెప్తారు నీకు. ఏమని చెప్తారు? కంపెనీ వేరు, అందులో ఉన్న మనుషులు వేరు అని. అందులో ఉన్న మనుషులు రిటర్న్ వేయాలి, ఆ కంపెనీ కూడా రిటర్న్ వేయాలి. ఎందుకు? ఆ కంపెనీకి ఇన్కమ్ ఉంటుంది, అక్కడ ఉన్న మనిషికి ఇన్కమ్ ఉంటుంది. మిగతా ఏంటి నువ్వు చెప్పు? హెచ్ఎఫ్, మూడోది నేను రాసిన కంపెనీ. ఇంకా ఇప్పుడు అర్థమైందమ్మా, తప్పేం లేదు. సరే చెప్తున్నా. నేను నా తప్పేం లేదు. ఏం తప్పు సార్? లోకల్ అథారిటీ ఏజేపీ, నా తప్పేం లేదు. నేను ఇదంతా నీకు వచ్చు అనుకో, నేను చెప్పుకుంటూ వెళ్తున్నా టీచింగ్.
మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను చూడు, పర్సన్ డెఫినేషన్కి వెళ్ళాను. ఆల్రెడీ ఇది వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, "ఇంకా వీడు చెప్పిందే చెప్తున్నాడు ఎప్పటికైతే సిలబస్ అంటాడు." అది అట్లా ఉందా? నేనేం చెప్తున్నా, ఈ రిబేట్ అనేది ఇండివిజువల్గా ఇస్తారు. కంపెనీకి ఎవరు, హెచ్ఎఫ్కి ఎవరు, ఏఓపికి ఎవరు అంటే నువ్వు ఎక్కడ ఆగిపోయావు? కంపెనీ అంటే 1 పర్సన్ ఉంటాడు కదా, వాళ్ళు కూడా ఇండివిజువల్ అంటారు కదా. ఇంక నేనేం చెప్పను దానికి, చెప్పు. ఈ మొత్తం 7 కేటగిరీల్లో రిబేట్ అనేది ఇప్పుడు చెప్పబోయేది ఎవరికి మాత్రమే అప్లికబుల్? మా ఇండివిజువల్కే అంట. అవునా? ఏఓపిబిఓకి స్లాబ్ రేట్స్ అవే అప్లై అవుతాయి. హెడ్డింగ్ పెట్టా, స్లాబ్ రేట్స్, నార్మల్ స్లాబ్ రేట్స్ ఏఓపిబిఓఐ వాళ్ళకి కూడా అప్లై అవుతాయి. అప్పుడు నువ్వు తీసుకెళ్ళి రిబేట్ అడ్జస్ట్ చేసావు, కండిషన్ సాటిస్ఫైడ్ అని. నేను అలాగే చూస్తూ ఉంటా. ఎందుకు అలాగే చూస్తూ? నువ్వు రిబేట్ అడ్జస్ట్ చేసావు నాన్న, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి. నేను అలాగే చూస్తూ ఉంటా. ఎందుకు? అందుకని చేసావా? ఏమంటావు? అసలు ఆ ఇంటూ మార్క్ ఎందుకు కొట్టాను చెప్పు నువ్వు? నువ్వేం చేసావు మరి? ఆన్సర్ ఇప్పుడు చెప్పు, పోనీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నావు. ఆ, నువ్వేం చేసావు? ఏఓపిపిఓకి స్లాబ్ రేట్స్ అప్లై చేశాను కదా అని చెప్పేసి రిబేట్ కూడా అప్లై చేస్తావు. చేయొచ్చా? అందుకని నేను అలాగే చూస్తావు. అయ్యో, రిబేట్ అనేది ఇండివిజువల్కే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. నువ్వు ఎట్లా అప్లై చేస్తావు? మిగతా వాళ్ళకి రిబేట్ ఇవ్వవు కదా. నువ్వేమంటున్నావు? ట్యాక్స్ తగ్గింది కాబట్టి అప్లై చేయంటున్నావు. ఎవరికి ఇచ్చింది రిబేటు? ఇండివిజువల్కే. అంతే కదా నాన్న? అక్కడ క్లియర్గా రాశాడు. ఏమని రాశాడు? ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బస్ పాస్ అని. నేను వెళ్ళాను, ఇస్తాడా? అదేంటి, తగ్గుతుంది కదా డబ్బులు. నువ్వు చెప్పింది డబ్బులు తగ్గుతుంది కదా నాన్న. డబ్బులు తగ్గుతుంది కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఎవరికి చెప్పామో వాళ్ళకే ఇస్తారు. రిబేట్ ఎవరికి మాత్రమే ఇస్తావు నువ్వు? ఏఓపిబిఓకి ఇస్తావా? కానీ నువ్వు ఆ రోజు ఏఓపిబిఓ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిబేట్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసినాయి అని 87A అక్కడ రిబేట్ అడ్జస్ట్ చేస్తాను. నువ్వంటే నువ్వు కాదులేమ్మా అందరు. అప్పుడు నేను అలాగే చూస్తూ ఉంటా, ఈ వీడియోని ప్లే చేస్తా. అందుకని ఇంత డిస్కషన్ పెట్టి రికార్డింగ్ చేసుకుంటున్నా. ఇక్కడే ఉంటాయి కదా వీడియోలు, ఎక్కడికి పోతే ప్లే చేస్తా. 1 minute కదా. ఓకేనా? చేస్తావా? ఏఓపి గ్యారంటీ చేస్తావు, ఛాలెంజ్ అమ్మా. నువ్వు కాదులే, మీ క్లాస్లో ఒక్కళ్ళైనా చేస్తారు అది. ఛాలెంజ్ అమ్మా, ఆ రోజు నేను ఈ వీడియో ప్లే చేస్తా. ఛాలెంజ్ సింబల్ అది చూడు. ఎట్లాగా ఉంటుందిలే చూడు. ఛాలెంజ్ సింబల్. నేనే గెలుస్తా, ప్రతి బ్యాచ్లో నేనే గెలుస్తా. ఈ బ్యాచ్లో కూడా నేనే గెలుస్తా. మార్వెల్ బ్యాచ్ ఏదో పెట్టారుగా పేరు. లాస్ట్ బ్యాచ్ RRR బ్యాచ్, గేమ్ చేంజర్ బ్యాచ్ లాస్ట్. మీది మార్వెల్ బ్యాచ్. ప్రతి బ్యాచ్లో గెలిచేది నేనే, గుర్తుపెట్టుకోండి. సో ఇండివిజువల్ రెసిడెంట్ అయి ఉండాలి. ప్రస్తుతానికి రెసిడెంట్ అంటే ఇండివిజువల్ అయితే సరిపోదు, ఇండియాలో ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళే. నాన్ రెసిడెంట్ ఇవ్వను రిబేట్. నువ్వు నాన్ రెసిడెంట్ కూడా రిబేట్ ఇస్తావు. మళ్ళీ ఛాలెంజ్ ఇస్తావు. సరే, ఒక కండిషన్ అయిపోయింది. రెండో కండిషన్ చెప్పినానా? నీ టోటల్ ఇన్కమ్ 5 lakhs. మా అన్ని హెడ్స్ యాడ్ చేస్తే టోటల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ రిడక్షన్స్. గుర్తుండదేమోనని మళ్ళీ లాస్ట్ ఇయర్ని రివైజ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు మంచి నమ్మకం. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ రిడక్షన్స్ అనే టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే నార్మల్ ఇన్కమ్ ఉంటుందా, స్పెషల్ ఇన్కమ్ ఉంటుందా? రెండు ఉంటాయి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఉంటుందా? ఉండదు. ఎట్లా ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఇస్ నాట్ ది పార్ట్ ఆఫ్. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇన్కమ్ అసలు ఉండదు. నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ అంటే రెండు ఉంటాయి టోటల్ ఇన్కమ్లో. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్, ఈ నార్మల్ ఇన్కమ్ స్పెషల్ ఇన్కమ్ రెండు కలిపి ఎక్స్క్లూడింగ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ తీసేస్తావా? అసలు లేని దాన్ని ఎందుకు తీసేస్తావు? నువ్వు తీసుకోవద్దు అని చెప్తావు. అది ఎక్స్క్లూడింగ్ అంటే తీసుకోవద్దు. ఇదిగో ఈ లిమిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నార్మల్ స్పెషల్ అంటే టోటల్ ఇన్కమ్ అంటే అదే కాదు, నేను డీటెయిలింగ్ ఇస్తున్నా. ఎందుకంటే నువ్వేమనుకుంటావు, అక్కడ ఇచ్చిన అమౌంట్స్ అన్ని యాడ్ చేస్తావు. చేయకూడదు. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ యాడ్ చేయొద్దు. టోటల్ ఇన్కమ్ అంటే అదే కదా మీనింగ్. యూ డు నాట్ టేక్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్.
అగైన్ సో టోటల్ ఇన్కమ్ అంటే నార్మల్ ఇన్కమ్ సార్ నార్మల్ ఇన్కమ్ ఏవి స్పెషల్ ఇన్కమ్స్ ఏవి ఆల్రెడీ హింట్ ఇచ్చాను. ఇదిగో ఇవి క్యాపిటల్ గెయిన్కి సంబంధించినవి తప్పితే మిగతా అన్ని నార్మల్ ఇన్కమ్. మళ్ళీ వస్తుంది అది. ఇది ఏదైతే ఎందుకు సార్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేది తీసుకోకూడదు, మిగతా అన్ని యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్, దాంట్లోంచి డిడక్షన్స్ తీసేయి. డిడక్షన్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం. అయ్యో అయ్యో నేను మర్చిపోయాను, మళ్ళీ రివైజ్ చేయి. సరే నీకోసం డిడక్షన్స్ అంటే ఏంటమ్మా, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే నీకు ఆ అమౌంట్ తీసేసి ఎల్ఐసి కట్టావా, ఓకే తీసేసి రిమైనింగ్ అయ్యే డిడక్షన్స్ ఈటీసీ టు 80. అది ఎంతకంటే ఎక్కువ ఉండకూడదంట. 5 lakhs 5 lakhs 1 rupee రిపీట్ రాదు. ఎగ్జాక్ట్లీ 5 lakhs రిపీట్ వస్తుందా రాదా? జాగ్రత్త చూసి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ 5 lakhs రిపీట్ వస్తుందా రాదా? చాలా మందికి ఆ సింబల్ మీనింగ్ తెలియదమ్మా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నీలే, దాని మీనింగ్ ఏంటో చెప్పండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎట్లా పలకాలి దాన్ని సెంటెన్స్ లాగా? సెంటెన్స్ పరంలో చెప్పండి. 5 lakhs కంటే తక్కువ అంటే 5 lakhs రాదు కదా. 5 lakhs ఆర్ బిలో, 5 lakhs ఆర్ బిలో. దీన్ని ఇంకోలా కూడా చెప్పనా నేను, నాట్ ఎక్సీడింగ్ 5 lakhs. ఎన్ని భాషల్లో చెప్తున్నాను. యాక్ట్లో ఇవన్నీ వాడతాడు. నాట్ ఎక్సీడింగ్ 5 lakhs అన్నా 5 lakhs ఆర్ బిలో అన్నా ఒకటే. ఇది ఈ పదజాలం ఆర్ ఈ వర్డింగ్స్, ఈ గ్రామటికల్ వర్డింగ్స్ నువ్వు సిఏ ఇంటర్ ఆర్ సిఎంఐ ఇంటర్కి వచ్చి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాటి మీనింగ్ కూడా సార్ చెప్తాడు అని అని మనం చెప్తాంలే, అది వేరే విషయం. కానీ నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే బెస్ట్. నువ్వు ఆల్రెడీ వచ్చి ఉండాలి. బట్ ఈవెన్ దో కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, ఈ మీనింగ్స్ తెలియని వాళ్ళు ఉంటారు. నాట్ ఎక్సీడింగ్ అంటే ఏంటి, 5 lakhs ఆర్ బిలో అంటే ఏంటి, అంటే 5 lakhs ఆర్ బిలో ఆర్ నాట్ ఎక్సీడింగ్ 5 lakhs అంటే 5 lakhs అంతకంటే తక్కువ అని, అప్పుడే నేను రిబేట్ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ 5 lakhs ఉంటే రిబేట్ ఇస్తావా? ఇస్తాను. అదే కదా అక్కడ. ఇప్పుడు అర్థమైందా? యాక్ట్లో అలాంటి పదం వాడితే నేను ఆ పదం తీసుకోకుండా సింబల్ ఎందుకు వేసాను? అట్లీస్ట్ సింబల్ అయితే కంఫర్టబుల్గా అతనికి అర్థమైంది. ఓకే 5 lakhs కూడా ఉంటే రిబేట్ ఇస్తారు అని. 5 lakhs 1 rupee రిబేట్. 1 rupee కదా ఎక్కువ వచ్చింది, అదే కదా చెప్పింది అక్కడ. 5 lakhs వరకే రిబేట్ ఇస్తాను అంటే 5 lakhs 1 rupee ఉంటే నువ్వేం రిబేట్ ఇవ్వను. 5 lakhs ఉంటే ఇస్తా. 4,90,000 ఉంటే 4,90,000 మీద ట్యాక్స్ వస్తుందా? వస్తుంది. పైన క్యాలిక్యులేట్ చేసాం చూడు. 2,50,000 మీద రాదు. 2,50,000 మీద రాదు. అదే సీనియర్ అయితే 3 lakh మీద రాదు. సూపర్ సీనియర్ అయితే 5 lakh మీద రాదు. సూపర్ సీనియర్కి ఏంటి సార్ మరి రిబేట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. పాపం అతను 5 lakhs వరకు ట్యాక్సే ఉండదు, రిబేట్ ఏమి ఇస్తారు? మళ్ళా వేరే వాళ్ళకి ఇస్తారు బాబు. సూపర్ సీనియర్ అలా చూస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చేది ఏంటి రిబేట్? మామూలుగానే వస్తుందండి. సరే ఇక్కడ వరకు అర్థమైందా? వాట్ ఆర్ ది 2 conditions టు గెట్ ద రిబేట్? ఈ 2 conditions సాటిస్ఫై చేయాలా? ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే సరిపోద్దా రిబేట్ రావాలంటే? 2 చేయాలి. నువ్వు ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉండాలి. ఏంటి ఆ బ్రాకెట్లో రాసి అండర్లైన్ చేసి ఇంటూ మార్కులు లేవగొట్టావు? ఏం లేదు. అంతా ఇన్కమ్ తీసుకో, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ తీసుకోవద్దా 5 lakhs చేసేటప్పుడు? జనరల్గా అదే తీసుకునేది నువ్వు, కానీ డీటెయిలింగ్ ఇచ్చా అంతే. మళ్ళీ రాసాను చూడండి అమ్మ కండిషన్స్. టోటల్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ 5 lakhs. సార్ ఒకే ఒక ఇన్కమ్కి రిబేట్ ఇవ్వను 5 lakhs బిలో ఉన్నా సరే. జనరల్లీ 5 lakhs అబోవ్ ఉంటే రిబేట్ ఇవ్వమ్మా. 5 lakhs బిలో ఉన్నా సరే నీ పర్టిక్యులర్ టోటల్ ఇన్కంలో ఒక ఇన్కమ్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్కి రిబేట్ ఇవ్వను. ఎవరు సార్ వాళ్ళు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 అని కూడా అంటారు దాన్ని. సెక్షన్ పేరుతో పిలుస్తారు. అంటే నువ్వు షేర్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ అంటే ఏంటి, 1 year తర్వాత హోల్డ్ చేసి సేల్ చేస్తే నీ గెయిన్ వస్తుంది కదా, దాన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఆ గెయిన్కి నేను ఆల్రెడీ 1 lakh ఎగ్జామ్షన్ ఇస్తున్నా. ఎంత ఇస్తున్నానమ్మా? 1 lakh ఎగ్జామ్షన్. ఇంకా ఏ ఇన్కమ్కి అలా ఇవ్వనమ్మా ఎగ్జామ్షన్. ఏ ఇన్కమ్కి నేను ఎగ్జామ్షన్ ఇవ్వను. ఓన్లీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఎంకరేజ్ చేద్దామని వాళ్ళని ఏం చేస్తున్నాను నేను, అలా వచ్చిన గెయిన్లో ఎంత తీసేసి రిమైనింగ్ ట్యాక్స్ వేస్తున్నాను? 1 lakh తీసేసి మిగతా అన్ని ఇన్కమ్కి స్లాబ్ రేట్స్ అప్లై చేసేస్తా. దీనికి మాత్రం 1 lakh తీసేసిన తర్వాతే ట్యాక్స్ అప్లై. దీనికి ఆల్రెడీ ఏం చేస్తున్నాను నేను, డిస్కౌంట్ ఇస్తాను. మళ్ళీ రిబేట్ అప్లై చేద్దామా? నో. వేరే ఏ ఇన్కమ్స్ అయినా నువ్వు రిబేట్ తీసుకో.
నీ టోటల్ ఇన్కంలో ఈ ఇన్కమ్ ఉందా ఫస్ట్ దీన్ని సపరేట్ చేయి, దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి, దానికి రిబేట్ ఇవ్వదు. మిగతా ఇన్కమ్స్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి, వాటికి రిబేట్ ఇచ్చు, వాటికి డిస్కౌంట్ ఇచ్చు. ఎంత ఇస్తావు సార్ డిస్కౌంట్ నువ్వు? అమ్మా ఇప్పటివరకు ఏం చెప్పుకున్నావు అమ్మా? థర్డ్ కండిషన్ కూడా చెప్పాను, మొత్తం 3 కండిషన్లు అమ్మా. ఏంటి? ఫస్ట్ నువ్వు రిబేట్ ఇవ్వాలి అంటే ఇండివిజువల్ రెసిడెంట్ అయి ఉండాలి. రిబేట్ ఎప్పుడు మాత్రమే ఇస్తావు సార్ అంటే 5 lakhs కంటే తక్కువ ఉండాలి. సార్ ఈ పర్టికులర్ మా చాలా ఇన్కమ్స్ ఉంటాయి, నాకు శాలరీ ఉంటుంది, పీజీబీపీ ఉంటుంది, రెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నిటికీ ఇస్తారు రిబేట్. ఈ ఒక్క ఇన్కమ్కి మాత్రం రిబేట్ ఇవ్వండి. నీకు ఉంటే, నీకు అసలు ఆ ఇన్కమే లేదంటే ఇంకెందుకు సైలెంట్ 5 lakh బిలో ఉంటే రిబేట్ తీసేసుకో. రిబేట్ అన్నిసార్లు అంటున్నావు అంటే ఏంటి? అది ఆల్రెడీ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టి అదే కదా చెప్పవచ్చు. ఎంత ఇస్తావు సార్ డిస్కౌంట్? ఎందుకు ఈ 112Aకి నువ్వు రిబేట్ ఇవ్వవు అంటే ఆల్రెడీ 1 lakh తీసేసిన తర్వాత ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తున్నాను ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అందుకని ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద రీజన్. ఆల్రెడీ 1 lakh ఎగ్జామ్స్ని ఇస్తున్నాను కాబట్టి 112Aకి నేను రిబేట్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ 1 lakh ఎగ్జామ్స్ని ఇస్తున్నాను, వేరే ఏ ఇన్కమ్కి ఇవ్వను. అలాగా ఎందుకు ఇస్తున్నావు? షేర్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలని ఎంకరేజ్ చేయడానికి ఇస్తున్నాను. ఆల్రెడీ 1 lakh ఎగ్జామ్స్ని ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి రిబేట్ అండర్ సెక్షన్ 87A ఇవ్వట్లేదు. ఎవరికి ఇవ్వట్లేదు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112Aని ఏది కూడా అంటారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీ. 5-6 సార్లు చెప్పుంటాను, మీకు తర్వాత అర్థమవుతుంది అది ఎందుకు అన్నిసార్లు చెప్పాను. సరే, రిబేట్ ఎంత ఇస్తావు? నీ ట్యాక్స్ మొత్తం ఇచ్చేస్తా రిబేట్. నీకు స్లాబ్ రేట్స్ అప్లై చేస్తే ఎంత ట్యాక్స్ వచ్చిందో 5 lakhs బిలో వరకు, 5 lakhs లోపు ఎంత వస్తుందమ్మా మ్యాక్సిమం ట్యాక్స్ చెప్పు? నార్మల్ స్లాబ్ రేట్స్ నానా? 5 lakhs నా ఇన్కమ్, ఎంత ట్యాక్స్? ఏం చెప్పలేదంటే? ఏం చెప్పలేదంటే? ఏం చెప్పలేదంటే సీనియర్ తీసుకుంటావా, నార్మల్ కేసు తీసుకుంటావా? అంతే కదా నాన్న. ఏం చెప్పలేదంటే స్పెషల్ కేసు తీసుకోకూడదు, నార్మల్ కేసు తీసుకోవాలి. నువ్వు చెప్పు నాన్న. బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్ కేసు స్లాబ్ రేట్స్ ఏంటి? 0 to 5 lakhs తక్కువ అని చెప్పవచ్చు. ఎంత? అంతే కదా. 0 to 2,50,000, 2,50,000 to 5 lakh, 2,50,000 into 5%, 12,500. అది చాలా చేసాం కదా. కానీ సార్ నీ 100% ఆఫ్ ట్యాక్స్ 12,500, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ రిబేట్ ఇస్తాను. నువ్వు ఇచ్చేది ఏంటి? 5 lakhs మ్యాక్సిమం వచ్చేదే 12,500 కదా, అంతే కదా నాన్న. 5 lakhs మ్యాక్సిమం ట్యాక్స్ వచ్చేది ఎంత? 12,500. అంటే నాకు 10 rupees ట్యాక్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 100% నా ట్యాక్స్ 5 lakhs అయితే 12,500 అమ్మా. 4 lakh అయితే 4 lakhs అయితే ట్యాక్స్ ఎంత? 4 lakh ఇంటూ 5% వేస్తే అస్సాం వెళ్ళిపోవటం ట్రైన్ ఎక్కి. ఎంతో చూడు మరి, 4 lakhs ఇంటూ 5%. అది ఎంత అమౌంట్ అడుగుతున్నా? The tax amount 7,500. ఏ గణేష, చక్రవర్తి 20,000 అంటున్నాడు, 4 lakh ఇంటూ 5% అంట. మీరేంది అట్లా చెప్తున్నారు? Sir, 2,50,000 exemption తీసేయాలి. లేదు మా వాళ్ళు ఏది చెప్తుంది రైట్. ఈసారి బెంచ్ ఎక్కిస్తా నేను. సిల్వర్ సైలో బెంచ్ ఎక్కిస్తా, డౌటే లేదు. అమ్మాయి ఎవరో కరెక్ట్ చెప్పింది. ఏం చెప్పిందో చెప్పు. తీసేసి రిమైనింగ్ ఎంత ఉంది? 1,50,000 మీద ఎంత పర్సెంటేజ్? ఎంత వచ్చింది చెప్పు. అనుకుంటాడు చక్రవర్తి, అనవసరంగా వచ్చా నేను.
మాక్సిమం ఎంత ఇస్తాను నేను 12,500. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఎంత ఇస్తావు రిబేట్? 7,500 నా ట్యాక్స్, రిబేట్ కూడా 7,500. ఎంత కట్టాలి గవర్నమెంట్కి? 7,500. రిబేట్ ఎంత ఇస్తావు? రిబేట్ అంటే ఏంటి? అంటే ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని యాడ్ చేయాలా తీసేయాలా? తీసేస్తే ఎంత వస్తుంది? మరి ఎంత కడతావు గవర్నమెంట్కి? గవర్నమెంట్కి ఎంత కడతావమ్మా రిబేట్ పోను? జీరో. జీరో. సార్ చాలామంది ఇక్కడ మ్యాక్సిమం 12,500 ఇస్తావు కదా, నేను నా ట్యాక్స్ ఎంత వచ్చింది? 7,500. మ్యాక్సిమం ఎంత ఇస్తావు? 12,500 కదా, అంటే మిగతా అది రిఫండ్ ఇవ్వాలా గవర్నమెంట్? ఎవర్ ఇస్ లీస్ట్ అక్కడ, అంతేగాని మ్యాక్సిమం ఎంత ఉంటే అది తీసుకోమని కాదు. నీ ట్యాక్స్ అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. అంటే నీ రిబేట్ అంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు అని దాని ఉద్దేశం. ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు నీ రిబేట్? 12,500. ఈ ట్యాక్స్ ఎంతైనా రాని, ట్యాక్స్ ఎంత వస్తే అంత తీసుకో రిబేట్. 5 lakhs లోపు ఉంటే నువ్వు, కానీ 12,500 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు రిబేట్. సార్ 5 lakhs మీద ట్యాక్స్ మ్యాక్సిమం వచ్చేదే 12,500 కదా సార్, మళ్ళీ నువ్వు మ్యాక్సిమం 12,500 అని ఎందుకు పెట్టడం? నువ్వు అది పెట్టకపోయినా అంతవరకేగా నేను తీసుకునేది. అక్కడ నార్మల్ ఇన్కమ్ ఉంటే నీకు అలా వస్తుంది, స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే ఫ్లాట్ రేట్లు పడతాయి. అప్పుడు నీకు 12,500 రాదు, 5 lakhs లోపు ఎక్కువ వస్తుంది. అలాంటి కేసులో కూడా నేను మ్యాక్సిమం ఎంత ఇస్తాను? 12,500 మ్యాక్సిమం ఇస్తారు రిబేట్, ఏ కేసు అయినా సరే. చాలామందికి డౌట్ వస్తుందమ్మా, చాలా డీప్గా ఆలోచిస్తే. తర్వాత నెంబర్స్ తీసుకుంటా నేను, కానీ కొంతమంది పిల్లలు నన్ను కనెక్ట్ అయ్యేది నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. తర్వాత నేను ఇదే కాన్సెప్ట్ ఒక 4 రోజులు చెప్తాను, నెంబర్లు తీసుకుంటాను, 10 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బట్ ఇప్పుడే టక్కుమని పడేస్తారు. సార్ చెప్పిన పాయింట్ ఇదిరా, మ్యాక్సిమం 5 lakh వరకు వచ్చేది నీకు మ్యాక్సిమం ట్యాక్స్ 12,500. అయినా సరే మ్యాక్సిమం ఎందుకు చెప్పాడంటే, నీకు నార్మల్ ఇన్కమ్ ఉన్నప్పుడు నీకు స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి, స్పెషల్ ఇన్కమ్ ఉన్నప్పుడు స్పెషల్ రేట్స్ అప్లై అయినప్పుడు 20%, 30% డిఫాల్ట్గా, అప్పుడు 5 lakhs మీద నీకు 12,500 కంటే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది ఆ కేసులో. అలాంటి కేసులో నువ్వు మ్యాక్సిమం అమౌంట్ చెప్పలేదు అంటే అక్కడ ట్యాక్స్ ఉన్నదంతా డివైడ్ తీసుకుంటావు. అలాంటి కేసుల్లో కూడా నీకు మ్యాక్సిమం రిబేట్ ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదమ్మా? 12,500. నార్మల్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఆ 12,500కి పెద్ద సిగ్నిఫికెన్స్ ఉండదు, ఎందుకంటే నీకు మ్యాక్సిమం వచ్చేదే 5 lakhs మీద 12,500. స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు మాత్రం అది సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, మ్యాక్సిమం ఇచ్చాడు కదా 12,500 అని, అక్కడ వచ్చింది ట్యాక్స్ 7,500 అయినా నువ్వు 12,500 తీసుకోకూడదు రిబేట్. 100% ఆఫ్ ట్యాక్స్ నీకు వచ్చిన ట్యాక్స్ అమౌంట్ ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ దీస్. నాకు అర్థం కావట్లేదు ఎంత తీసుకోవాలో, అది ఒక ఫార్మాట్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళినా నీకు అర్థం వచ్చేసిద్ది ఎంత రిబేట్. నువ్వు ట్యాక్స్ ఎంత వచ్చిందో అక్కడ ఫిల్ చేయి 100% ఆఫ్ ట్యాక్స్లో, ఈ 12,500 మ్యాక్సిమం లిమిట్ ఫిల్ చేయి, ఆ రెండింటిని కంపేర్ చేయి, లీస్ట్ అమౌంట్ ఏదో అది అవుటర్ కాలంలో అయ్యి అది నీ ట్యాక్స్ అమౌంట్లో నుంచి తీసేసి రిమైనింగ్ ఎంత ఉందో చూడు, అది గవర్నమెంట్కి ఉంటే. చూసావా, ఇది ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటే నువ్వు అర్థం చేసుకోలేవని నేను ఒక ఫార్మాట్ లాగా మార్చేదాన్ని. యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫార్మాట్ వేసే అక్కడికి వెళ్ళి, లేదు లేదు నాకు అర్థమైంది, అంత డమ్మేం కాదు, నేను చిన్న ట్యాక్స్ని 12,500తో కంపేర్ చేసి ఉచ్చవరీస్ లీజ్ తీసుకుంటావు, ఎందుకంటే మ్యాక్సిమం ఇచ్చే 12,500 కాదు. దీనికి మళ్ళీ ఫార్మాట్ దాన్ని మగ్గప్ చేయంటావు ఎందుకు? నీకు అర్థమైతే నో ప్రాబ్లం, వదిలేసాయి. నీకు అర్థం కాలేదంటే అట్లీస్ట్ ఏం చేస్తావు నువ్వు, ఫార్మాట్ అన్న మగ్గప్ చేసి అది ఫిల్ చేసిరా. పాస్ అయ్యావా లేదా అడుగుతారు, కానీ ఎట్లా పాస్ అయ్యేవారు అడుగుతారా? మన కోర్సులో అలా ఉండదమ్మా, నిజం చెప్తున్నానమ్మా. మన కోర్సులో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని కానీ, నీకు ర్యాంక్ ఎంత అని కానీ, ఎప్పుడు పాస్ అయ్యావని కానీ, ఎన్ని మార్కులతో పాస్ అయ్యావని కానీ, ఎంత పర్సంటేజ్ అని కానీ, లేదా ఎలా పాస్ అయ్యావని కానీ ఏం అడగరు. నువ్వు పాస్ అయితే, నువ్వు వచ్చి పాస్ అయ్యావా రాకుండా పాస్ అయ్యావా రిబేట్ చెప్పు. నువ్వు పాస్ అయిన తర్వాత ఎప్పుడు వచ్చి రిబేట్ అడగడు తెలుసా? పాస్ అయ్యావా, గుర్తుందా ఏమన్నా? ఏం గుర్తులేదు, సబ్జెక్ట్ పేర్లు కూడా గుర్తులేదు. నువ్వు క్వాలిఫైడ్ పక్కకి వెళ్ళంటారు. నువ్వు పాస్ అవ్వు, అది నువ్వు అర్థం చేసుకుంటే ఫైన్ అమ్మా. సార్ నాకు అర్థమైంది సార్, ఏముంది సార్ అందులో, వచ్చిన ట్యాక్స్ని 12,500తో కంపేర్ చేసి లీస్ట్ తీసుకుంటాం. లేదు అర్థం కాల, ఈ ఫార్మాట్ సార్ ఇట్లా చెప్పాడు, హెడ్డింగ్ పెట్టమన్నాడు, రిబేట్ అండర్ సెక్షన్ 87A లీస్ట్ ఆఫ్ అన్నాడు, ఒకటి రాయమన్నాడు వచ్చిన ట్యాక్స్ని 100% ఆఫ్ ట్యాక్స్, ఇంకొకటి రాయమన్నాడు మ్యాక్సిమం లిమిట్ 12,500. ఈ రెండింటిని కంపేర్ చేసి ఆరో మార్క్ ఏమన్నాడు, లీస్ట్ తీసుకోమన్నాడు అవుటర్ కాలంలో, అది ట్యాక్స్లోంచి తీసేసి రిమైనింగ్
పేయబుల్ అని రాయమన్నాడు. అయిపోయింది. అంటే అది కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ స్టడీనే. అంటే ఏంటి, ఎందుకు ఏంటి అని తెలుసుకోకుండా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవటం. దానికంటే కొంచెం బెస్ట్ ఎందుకు ఏంటి అని తెలుసుకో. అసలు మ్యాక్సిమం లిమిట్ ఎందుకు చెప్తారు ఏంటి, అంతకంటే నేను రిబేట్ ఎక్కువ ఇవ్వను అని చెప్పడం అన్నమాట. ఇంకొక డౌట్ వస్తుంది, చెప్పాల్సిన అవసరం ఏముంది, నీకు 5 lakhsకి మ్యాక్సిమం వచ్చే 12,500 కదా, అది నార్మల్ ఇన్కమ్ అయితే. అందులో స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే నీకు 12,500 దాటిపోద్ది, ఆ తర్వాత తెలుస్తుంది. సరే ప్రస్తుతానికి ఇంత చెప్పు. అయిపోయింది టైము. సరే, నువ్వు ఇంత చెప్పావు కాబట్టి ప్రస్తుతానికి హోంవర్క్ ఇవ్వాలి, లేకపోతే కష్టం. ఇదిగో ఈ 4,90,000 మీద 4,90,000 మీద నీకు ట్యాక్స్ ఎంత, స్లాబ్ రేట్స్ అప్లై చేసి. ఎవరు సార్ మిస్టర్ కమిటెడ్, ఎవరు సార్ మిస్టర్ కమిటెడ్, ఇండివిజువల్, ఏజ్ లెస్ దాన్ 60 years, నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి ట్యాక్స్ కనుక్కుంటావు. రిపేట్ వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? ఇది కాదు ఫస్ట్ పాయింట్ చదువు. ఇండివిజువల్ అది చెప్పాలి. ఇండివిజువల్ సార్ కండిషన్ 1, రెసిడెంట్ సార్ కండిషన్ 2, టోటల్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ 5 lakhs. ఎందుకంటే అందరూ అమౌంట్ చూస్తారు, తర్వాత అక్కడ ఇండివిజువల్ ప్లేస్లో ఏఓపీపీఓ పెడతారు. అయిపోయింది. అందుకనే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. షో రా చూద్దాం. ఫస్ట్ ఇది చేయండి. నేను ఫస్ట్ వన్నే చేయమన్నాను, సెకండ్ వన్ రాజు. కొంతమంది అది తప్పు చేస్తారు, వాళ్ళకి తెలియజేయాలి కదా. నువ్వు ముందే చెప్పేస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఓకేనా? సరే 4,90,000కి చెప్పమ్మా. 4,90,000కి రిబేట్ అడ్జస్ట్ చేసిన తర్వాత ట్యాక్స్ ఎంత? ఇంక చెప్పేదేముంది అక్కడ, 0. ఓకేనా? అడ్జస్ట్ చేయకముందు అడ్జస్ట్, నాకు రిబేట్ ఎంతో చెప్పు. 4,90,000కి రిబేట్ ఎంత ఇస్తావో చెప్పు. ఇది హోంవర్క్. ఓకేనా? రేపు క్లాస్ ఉంది, రేపటి నుంచి హాలిడేస్, కానీ రేపు క్లాస్ ఉంది. ఎందుకు? రేపు ఆఫ్టర్నూన్ నుంచి హాలిడేస్. నువ్వు ఇచ్చేదేంది, మేమే తీసుకున్నాం అని కొంతమంది అంటూ ఉంటారు. కూడా నాన్న మీ టైం నడుస్తుంది, తర్వాత నా టైం నడిచిద్ది, అప్పుడు చెప్తా నేను. Recording మంచిదమ్మా, నువ్వు వస్తున్నావు రెగ్యులర్గా, కానీ మధ్యలో ఒక రోజు రాలా నువ్వు. ఆ, అవును, హైదరాబాద్ మొత్తం అమ్మా, అపార్ట్మెంట్ అయినా అంతే. లేవు.